అమెజాన్‌లో న్యూగా వేకెన్సీ వదిలారు. ఆ వేకెన్సీ ఏంటి? జాబ్ రోల్ ఏంటి? ఆ లొకేషన్ ఎక్కడ? దాని సాలరీ ప్యాకేజ్ ఎంత? అలాగే జాబ్ డిస్క్రిప్షన్ కావాల్సినవి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి? దాన్ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? వన్స్ జాబ్ వచ్చిన తర్వాత మనము జాబ్ రోల్స్ చేయాల్సిన వర్క్ ఏంటి? ఆ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు జాబ్ రోల్ ఏంటంటే అసోసియేట్ సైట్ మెర్చండైజ్ అనేది రోల్. అంటే ఇది మార్కెటింగ్ సంబంధించిన రోల్. అమెజాన్లో మార్కెటింగ్ సంబంధించిన న్యూగా వదిలిన వేకెన్సీలో ఇది ఒకటి. అది కూడా లెవెల్ 3 రోల్. లెవెల్ 3 అంటే మీకు మ్యాక్సిమమ్ స్టార్టింగ్ ప్యాకేజ్ వచ్చేసి 30+ ప్యాకేజ్ ఉంటుంది. తర్వాత 30+ నుంచి 60, 70, 80,000 అది డిపెండ్ ఆన్ మీ ఎక్స్పీరియన్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ రోల్ ఏంటి? డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోదాం. డిస్క్రిప్షన్ చూద్దాం. ఇక్కడ రోల్ ఏంటంటే ఇది లొకేషన్ కూడా ఎక్కడ వేకెన్సీ వదిలారు ప్రజెంట్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తాను. జాబ్ డిస్క్రిప్షన్. ఈ జాబ్ పొజిషన్ యొక్క డిస్క్రిప్షన్ ఏంటనేది చూద్దాం. ద గోల్ ఆఫ్ ది అమెజాన్ ఈజ్ టు మేక్ ఇట్ పాసిబుల్ ఫర్ పీపుల్ ఎవ్రీవేర్ టు షాప్ ఆన్లైన్ ఫర్ ఎనీథింగ్. అంటే అమెజాన్స్ గురించి కొంత కంటెంట్ ఇచ్చారు. అలాగే ఇక్కడ చూడండి, వీఆర్ సీకింగ్ ఫర్ ఎ నాలెడ్జబుల్ గోల్ డ్రైవెన్ అసోసియేట్ సైట్ మర్చండైజ్ టు జాయిన్ అవర్ టీమ్. ఇక్కడ సైట్ మర్చండైజర్ అంటే ఏంటంటే మీకు మార్కెటింగ్ రిలేటెడ్ రోల్ అనమాట. సైట్ మర్చండైజ్ టీంలోకి జాయిన్ అవ్వడానికి మీకు న్యూగా వేకెన్సీ. ఈ రోల్ కూడా ఏంటంటే అసోసియేట్ సైట్ మెర్చండైజ్ అనేది ఈ రోల్ నేమ్. ఇక్కడ ఇంకా ఏమి ఇచ్చారో చూద్దాం. Planning and carrying out best in class on site and traffic channel merchandising strategies and content will be the responsibility of the chosen applicant. In Bangalore, this position is located. అంటే ప్రజెంట్ దీనికి బెంగళూరు లొకేషన్లో మనకి వేకెన్సీ అయితే వదిలేరు. దీనిలో ఏంటంటే మనకి ప్లానింగ్ అండ్ క్యారింగ్ అవుట్ బెస్ట్ ఇన్ క్లాస్ ఆన్ సైట్ అండ్ ట్రాఫిక్ ఛానల్స్ మెర్చండైజింగ్ స్ట్రాటజీస్. అంటే మన మార్కెట్లో ఎలా మనం ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేయాలంటే ఎటువంటి స్ట్రాటజీస్ యూస్ చేస్తాం, అలాగే ట్రాఫిక్ జనరేట్ చేయడానికి ఎట్లెట్లా ఏమేమి యూస్ చేస్తాం, ఆ డీటెయిల్స్ అన్నీ మనకు కావాల్సిన ట్రైనింగ్ అంతా వన్స్ మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీరు ట్రైనింగ్ ఇస్తారు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. కీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో చూద్దాం. ఈ రోల్కి కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి assist with plan implementation in the accordance with the site merchandising calendar, manage cross functional high impact baby and consumable project program, manage upcoming CX launches in the home shopping experience, new product and brand launches. ఇది ఏంటంటే మెయిన్గా ఒక మార్కెట్లో అనేది ఒక సర్టెన్ ప్రోడక్ట్ని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు బ్యూటీ అంటే బ్యూటీ రిలేటెడ్ ప్రొడక్ట్స్, అలాగే మార్కెటింగ్ అనుకుంటే ఇప్పుడు ఆన్లైన్ అనుకుంటే హోస్టింగ్ కానీ వెబ్ డిజైన్ కానీ అలా. ఇక్కడ ఏంటంటే ఈ రోల్ మీరు టార్గెట్ ఏంటంటే బేబీ కన్జ్యూమబుల్ ప్రాజెక్ట్స్. అంటే స్మాల్ బేబీస్ ఉంటారు కదా, 0 to 5 years చిన్న పిల్లలు, వాళ్ళకి కావాల్సిన కన్జ్యూమబుల్ ప్రొడక్ట్స్ అంటే వాళ్ళకి హీటబుల్ కానీ స్ట్రెంత్ కానీ ప్రోటీన్స్ కానీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ని మనం మార్కెటింగ్లో ఎట్లా చేయాలి, మార్కెటింగ్ ఎట్లా చేయాలి అనేది దానికి రిలేటెడ్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఈ రోల్లో చేస్తారు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సెండింగ్ డైరెక్ట్ మెయిల్స్ టు ద customers and developing and executing site-wide promotions on a weekly basis, browse, redesign and search result, work together with many departments to provide unique material for the site that is persistent, comprehensive and authoritative. అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఎలా అంటే మీ వర్క్ ఎట్లా ఉంటుందంటే సెండింగ్ డైరెక్ట్ మెయిలర్స్ టు ద కస్టమర్స్ కానీ డెవలపర్ కానీ ఎగ్జిక్యూటింగ్ సైట్ వైజ్ కానీ మీరు ప్రొడక్ట్ రిలేటెడ్ దాన్ని మార్కెటింగ్ చేస్తారు ఇక్కడ. అలాగే వీక్లీ ప్రమోషన్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఉంది. ఎగ్జాంపుల్కి అమెజాన్ ప్రైమ్ తీసుకుంటే అమెజాన్ ప్రైమ్ రోజుకి చాలా ప్రొడక్ట్స్, ఎగ్జాంపుల్కి ఈ రోల్కి రిలేటెడ్ కాబట్టి బేబీ ప్రొడక్ట్స్ తీసుకుంటే బేబీ పౌడర్, బేబీ షాంపూ, అది మీరు ఎగ్జాంపుల్గా మీరు ఎట్లా అడ్వర్టైజ్ చేస్తారు, ప్రమోట్ చేయడానికి ఎటువంటి ఇవి యూస్ చేస్తారు, స్ట్రాటజీస్ యూస్ చేస్తారు అనేది మీరు ఎట్లా యూజ్ చేస్తే బాగుంటుందని మీ ఇచ్చిన ట్రైనింగ్లో మీకు ఇచ్చిన సాఫ్ట్వేర్ టూల్స్, ఇంటర్నల్ టూల్స్ అవన్నీ యూజ్ చేసుకొని ఫర్దర్ అంటే ఇప్పుడు యాడ్స్ ఉన్నాయి, యాడ్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కానీ నెక్స్ట్ ప్రమోటింగ్ అది ప్లస్ మీరు మర్చండైజ్ రోల్గా మీరు అందరు కంబైన్ చేసి వర్క్ చేస్తారు టుగెదర్ దాని మీద అనేది నెక్స్ట్ సెకండ్ పాయింట్లో ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే analyzing and running proof of performance report, assemble and evaluate pertinent traffic content metrics, gaining knowledge of and increasing use of merchandising tools and widgets.
అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ని మీరు మార్కెటింగ్లో వదిలినప్పుడు అది ఎంతమందికి ఆడియన్స్ రీచ్ అయింది, ఎంతవరకు వాళ్ళు దాన్ని పర్చేస్ చేస్తారు, ఎంత ట్రెండింగ్లో అనేది మీరు కావాల్సిన రిపోర్ట్ దాన్ని అంతా ఎవాల్యూట్ చేసుకొని ఏది ట్రెండింగ్లో ఉందని చెప్పేసి దాని గురించి ఒక మెట్రిక్స్ అనేది మీరు క్రియేట్ చేసుకుంటారు. అంటే టూల్స్లో అప్డేట్ చేస్తుంటారు ఎప్పటికప్పుడు. ఆ డేటా అంతా రిపోర్ట్స్ అనేవి ఎట్లా చేసుకుంటాం, మీరు యూజ్ చేసిన టూల్స్, మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్ ప్రెజెంట్ ఎంతమంది కస్టమర్స్కి రీచ్ అయింది, ఎంతమంది బై చేశారు, ఎంతమంది రేటింగ్ ఇచ్చారో సర్టెన్ ఎగ్జాంపుల్కి ఆ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ అంతా మీరు రిపోర్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వర్క్ క్లోజ్లీ విత్ కేటలాగ్ మేనేజర్ అండ్ కేటగిరీ మేనేజర్స్ అండ్ ద మెర్చండైజింగ్ టీమ్ టు ఎస్టాబ్లిష్ ది మెర్చండైజర్స్ ఫర్ లార్జ్ స్కేల్ క్యాంపియన్స్. ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటంటే కేటలాగ్ మేనేజర్స్ ఆర్ కేటగిరీ మేనేజర్స్ అంటే ఇప్పుడు మీకు సపరేట్ కేటగిరీస్ ఉంటాయి. మీరు అమెజాన్ జాబ్స్లో తీసుకుంటే ఇప్పుడు షాపింగ్ అని, ఎలక్ట్రానిక్స్ అని, అలా కాకుండా ఈ బుక్స్ అని, అలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్ మేనేజర్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేటగిరీస్ని మేనేజ్ చేసే మేనేజర్స్తో, అలాగే మెర్చండైజింగ్ టీమ్తో అంటే మీ టీమ్, అలాగే డిఫరెంట్ టీమ్తో మీరు కంబైన్ చేసి వర్క్ చేస్తారు. దేనికంటే ఇప్పుడు లార్జ్ స్కేల్ క్యాంపెయిన్స్ అంటే ఇప్పుడు ప్రైమ్ డే ఆగస్టు 18th, ఆగస్ట్ 19th అని కండక్ట్ చేస్తారు. అది ఒకటి ఏంటంటే లార్జ్ స్కేల్ క్యాంపెయిన్. అలాగే ఆ రోజు మీరు కండక్ట్ చేస్తారు, ఏదైనా క్యాంపెయిన్ కండక్ట్ చేస్తారు. ఏదైనా లేకపోతే ప్రైమ్ డే 1, ప్రైమ్ డే 2 అట్లా ఉంది. ప్రైమ్ డే ఆగస్ట్ అని చెప్పేసి రిలీజ్ చేస్తారు కదా, ఆ టైప్ ఆఫ్ క్యాంపెయిన్స్కి మీరు వర్క్ చేస్తారనమాట. ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి ఈ రోల్కి అనేది ఇప్పుడు చూద్దాం. బేసిక్ రిక్వైర్మెంట్ వచ్చేసి ద ఎబిలిటీ టు థింక్ స్ట్రాటజికల్లీ అండ్ యాక్ట్ ప్రాక్టికల్లీ ఈజ్ ఎ నీడ్ ఫర్ ఏ పొజిషన్ ఆఫ్ అసోసియేట్ సైట్ మర్చెండైజ్. అంటే ఏంటంటే ఒక సైట్ మర్చెండైజ్గా ఎట్లా థింక్ చేయాలంటే ఒక స్ట్రాటజిక్, అంటే ఎలా అంటే ఇప్పుడు ఏదైనా ప్రొడక్ట్ని సేల్ చేయాలంటే ఇది ఎట్లా చేస్తే మనకి ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు, దానికి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సెల్ చేయడానికి యాజ్ ఎ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ సెల్లర్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒక ఇంటర్చేంజ్ అయ్యి మీరు స్ట్రాటజికల్ థింకింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అదే ఒక బేసిక్ రిక్వైర్మెంట్ దీనికి. నెక్స్ట్ ఏంటంటే ద బెస్ట్ అప్లియెంట్ విల్ ఎగ్జిబిట్ ది ఫాలోయింగ్. ద బెస్ట్ అప్లియెంట్స్ అంటే మెయిన్గా కావాల్సినవి ఏంటి అనేది చూద్దాం. ఏ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆన్లైన్ క్యాంపెయిన్స్ దట్ ఇంప్రూవ్ కస్టమర్స్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు ఆన్లైన్లో మనం ఏదైనా బ్యానర్ కానీ ఏదైనా యాడ్స్ కానీ ఇచ్చినప్పుడు దాన్ని డిజైన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా బ్యానర్ యాడ్స్ అయినా కానీ దాని డిజైన్ చూసి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, దాన్ని వాళ్ళు బై చేసుకుంటారు. దానికి కావాల్సిన సర్టెన్ సెన్స్ అనమాట. ఎట్లా అయితే బేబీ ప్రోడక్ట్స్ అనుకుని ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు చిన్ని బేబీ ఉంది, బేబీకి షాంపూ కానీ ఏదైనా మనం సేల్ చేయాలి అంటే మనం ఎలా సేల్ చేయాలి, దానికి ఎలా సేల్ చేయొచ్చు, ఒక చిన్ని బేబీని పెట్టి. అలాగే లేకపోతే షాంపూ అనుకోండి, షాంపూ హెయిర్ గ్రోత్, లేకపోతే ఇంకా సర్టెన్ ఇంపార్టెన్స్, అది వాళ్ళకి యూజ్ చేయడం వల్ల బేబీకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే బేబీ కాబట్టి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అని మీరు హైలైట్ చేస్తారు, ఆ ప్రోడక్ట్స్ని ఎగ్జిబిట్ చేస్తారు. సో ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్లో మీరు ఆ బ్యానర్ని కానీ ఏదైనా ప్రోడక్ట్ డిజైన్ కానీ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ కానీ డిజైన్ చేసుకోవాలి. ఇది బేసిక్ రిక్వైర్మెంట్ అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఎబిలిటీ టు ప్రయారిటీ అండ్ డెలివరీడ్ అంటే ఎబిలిటీ ఏది ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి ప్రయారిటైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ద యూజ్ ఆఫ్ హార్డ్ డేటా అండ్ మ్యాట్రిక్స్ టు సపోర్ట్ ఫీచర్స్ అండ్ కస్టమర్ సెగ్మెంట్ రికమెండేషన్స్. అలాగే ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ ఆన్ ఏ కీ డెలివరబుల్స్ అంటే వర్క్ ఇండిపెండెంట్గా వర్క్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. అండ్ ద యాప్టిట్యూడ్ ఫర్ ఆర్గనైజేషన్ ఫ్లెక్సిబిలిటీ అండ్ పెర్సిస్టెంట్ అండ్ ఫ్లెక్సిబిలిటీగా ఉండాలి అండ్ పెర్సిస్టెన్స్గా ఉండాలి. తర్వాత ఏంటి ఫండమెంటల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, దీని ఫండమెంటల్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే బేసిక్ గ్రాడ్యుయేషన్ అంటే మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఉండాలి మీరు. అంటే బీఈ కానీ బీటెక్ కానీ లేకపోతే ఏదైనా గ్రాడ్యుయేషన్ ఏదైనా అవ్వచ్చు, మీరు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలి. మీకు ఒకవేళ మీరు వేరే ఫీల్డ్లో చదువుకొని లేకపోతే కెమిస్ట్రీ కానీ మ్యాథమెటిక్స్ కానీ చదువుకొని మీరు మార్కెటింగ్ వెళ్ళాలనుకున్నా సరే ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో ఏంటంటే మీకంటూ మార్కెటింగ్ చేసే స్కిల్స్ మీరు ఎగ్జిబిట్ చేసుకోగలగాలి. అలాంటి కొన్ని కేసెస్ చూసుకోండి. దెన్ మీరు బేసిక్ గ్రాడ్యుయేషన్తో ఎనీ గ్రాడ్యుయేషన్ కోర్స్ కూడా చాలా ఉంటాయి. అలాగే మీకు వేరే ఫీల్డ్లో చదువుకొని ఇందులో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా దీన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. నేను ఇలా అడ్వర్టైజ్ చేయగలను, నేను ఇలా అడ్వర్టైజానికి ఇలా కాన్వే ఎఫెక్ట్స్లో బాగా యూజ్ చేయగలను, ఇందులో ఎక్స్పర్ట్ నేను అని చెప్పేసి బేసిక్ కావాల్సిన ఏ రోల్కైనా సరే బేసిక్గా కావాల్సిన కొన్ని స్కిల్స్ కొన్ని సర్టిఫికేట్స్ అంటూ ఉంటాయి. అవి ఏంటో చూసుకొని మీరు దాన్ని ఎర్న్ చేసుకోండి. అలాగే ఆ స్కిల్ నేర్చుకొని దాని సర్టిఫికేట్స్ అనేది మీరు సేఫ్ ఉంచుకోండి. నెక్స్ట్ ఫర్దర్గా మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి ఇక్కడ బేసిక్ రిక్వైర్మెంట్స్ చూద్దాం. బేసిక్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి
బేసిక్ గ్రాడ్యుయేషన్ ఇన్ మాస్టర్ కమ్యూనికేషన్స్ అండ్ ఎబిలిటీ టు ఆర్గనైజ్ అండ్ ఫ్లెక్సిబుల్ అండ్ ప్రొడ్యూస్ అవుట్కమ్స్ ఇన్ ద పాస్ట్ పేస్డ్ సెట్టింగ్స్. అంటే ఫ్లెక్సిబుల్గా వర్క్ చేయగలగాలి. ఇప్పుడు ఎలా అంటే మనకి ఏదైనా షిఫ్ట్ అంటే 8 అవర్స్ ఉంటుంది, 8 అవర్స్ 9 అవర్స్లో 8 అవర్స్ అనుకుంటే ఒక అవర్ బ్రేక్, మిగిలిన వర్క్ అంతా మనం ఫ్లెక్సిబుల్గా చేయాలి. అండ్ ప్రొసీడ్యూర్ అవుట్కమ్స్ అంటే మనం ఏదైనా ఒక టాస్క్ ఇచ్చినప్పుడు దాన్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. అప్ టు లేకపోతే టీమ్తో హెల్ప్ చేసుకోవడం కానీ, మనకు టీమ్మేట్స్ కావాలంటే వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, అటువంటి కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ స్ట్రాంగ్ యాక్షన్ బయాస్ అండ్ ప్రయారిటైజర్ స్కిల్స్ అంటే ఏదన్నా మీకు ఒక టాస్క్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఒక మేనేజర్ మీకు ఒక టాస్క్ ఇచ్చారు అండ్ ఎండ్ ఆఫ్ ది డే మీరు సబ్మిట్ చేయమని చెప్పారు. అప్పుడు మీరు ఏంటి, మీకున్న స్కిల్స్ కానీ సోర్సెస్ కానీ యూజ్ చేసుకొని సర్టెన్ టైమ్ ఆఫ్ పీరియడ్లో మీరు దాన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. అది ప్రయారిటైజ్ చేసుకోండి. అంటే ఇంపార్టెంట్ రోల్ని ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకుని తర్వాత ఏది ఇంపార్టెంట్, మీకనే 4 టాస్క్స్ ఇచ్చారు. 4 టాస్క్లో మీకు ఏది ఇంపార్టెంట్ చూసుకొని ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేసుకొని ట్రై చేయండి. అండ్ దెన్ రిమైనింగ్ మిగిలిన వన్ కంప్లీట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. ఆ టైప్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ బయాస్ అనే స్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం. ఎక్స్పీరియన్స్ ఇన్ పొజిషన్ ఈజ్ రిక్వైర్డ్ ఎంగేజింగ్ విత్ అ క్రాస్ ఫంక్షనల్ టీమ్, ఎవిడెన్స్ ఆఫ్ యూజింగ్ టూల్స్ ఇన్ ద ఆన్లైన్ ఎన్విరాన్మెంట్. అంటే మీరు ఆన్లైన్ ఎన్విరాన్మెంట్లో కొన్ని టూల్స్ ఉంటాయి కదా, ఎట్లా యూజ్ చేయాలి. ఇప్పుడు విండోస్ 10 ఉంది, ఎగ్జాంపుల్ చెప్తే విండోస్ 10 మ్యాక్సిమం విండోస్ 10 ఎట్లా యూజ్ చేయాలి, మనం ఎట్లా ఆపరేట్ చేసుకోవాలి, ఎట్లా సెర్చ్ చేసుకోవాలి, ఏమైనా ఉంటే ఎట్లా ఫైల్స్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎక్సెట్రా. ఇప్పుడు జూమ్ అంటే జూమ్ కాల్ ఎట్లా అటెండ్ అవ్వాలి, ఇలాంటి టూల్స్ సర్టెన్ బేసిక్ నాలెడ్జ్ అంటే మీకు ఉండాలి. అదే ఆన్లైన్ టూల్స్ని ఎట్లా యూజ్ చేస్తాం అనేది మీకు తెలిసి ఉండాలి. ఇది బేసిక్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ ప్రిఫరబుల్ రిక్వైర్మెంట్లో చూద్దాం. ఇక్కడ ప్రిఫరబుల్ రిక్వైర్మెంట్ ఏంటంటే 1+ years of experience, demonstrated ability to support, feature and customer segment suggestions with odd facts and matrix, capacity to learn our internal technologies rapidly and to be able to satisfy our technical criteria which include using HTML, XML and Excel. ఇక్కడ చూడండి, మీరు మెయిన్గా ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలంటే 1+ year of experience in demonstrated ability to support features and consumer segment suggestions. అంటే 1+ years of experience మిమ్మల్ని అడిగారు. అలాగే అదేంటి ప్రిఫరబుల్ 1+ year of experience మీకు ఉంటే గాన మీకు హై ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి, హార్డ్ ఫ్యాక్ట్ మ్యాట్రిక్స్, కెపాసిటీ టు లెర్న్ అవర్ ఇంటర్నల్ టెక్నాలజీ ర్యాపిడ్. అంటే వాళ్ళు ఏదైనా ఏ కంపెనీ అయినా సరే ఇంటర్నల్గా వాళ్ళంటూ సర్టెన్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ని యూజ్ చేస్తారు. ఆ టూల్స్ని ర్యాపిడ్గా నేర్చుకోగలగాలి. ఇప్పుడు ఈరోజు మీకు ట్రైనింగ్ ఉంది, 1 month ఆఫ్ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్. దెన్ మీరు నెక్స్ట్ మీరు ప్రొడక్షన్లోకి వెళ్తున్నారంటే 1 month ట్రైనింగ్లో వాళ్ళు ఏమేమి చెప్తారో అనేది మీరు స్పీడ్గా నేర్చుకోవాలి. అది అలాంటి ఒక స్కిల్ అనేది మీకు ఇంపార్టెంట్ చాలా. నెక్స్ట్ ఏంటి, ఎబిలిటీ సాటిస్ఫై అవర్ టెక్నికల్ క్రైటీరియా. అంటే టెక్నికల్ క్రైటీరియాని వాళ్ళు సాటిస్ఫై చేసి ఉండాలి. అంటే ఏంటంటే ఇప్పుడు బేసిక్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంది, గ్రాడ్యుయేషన్ అంటే బేసిక్గా డిగ్రీ, ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ మీద చదివి ఉండాలి. నెక్స్ట్ ఏంటి, అడ్వాన్స్డ్ ఎక్సెల్ అడిగారు. ఇక్కడ చూడండి, అడ్వాన్స్డ్ ఎక్సెల్ మీకు వచ్చి ఉండాలి. అంటే 0 to అడ్వాన్స్డ్ ఎక్సెల్ ట్యూటోరియల్స్ కానీ కోర్స్ కానీ మీరు తీసుకొని సర్టిఫికేట్స్ రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ ఏంటి, HTML, XML స్కిల్స్ కూడా అడిగారు. ఈ స్కిల్స్ని మీరు ఒకవేళ మీకు వచ్చి ఉంటే చాలా బెటర్, ఒకవేళ రాకపోయి ఉంటే కన్నా దీనికి అట్లీస్ట్ బేసిక్ కన్నా మీరు నేర్చుకోండి, ట్రై చేయండి నేర్చుకోవడానికి. ఎందుకంటే ఇది ప్రిఫర్డ్లో ఉంది కాబట్టి ఈ స్కిల్ అనేది డెఫినెట్గా మీకు ఇంటర్వ్యూలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏ రోల్ అయినా సరే మీ స్కిల్స్ అనేది మెన్షన్ చేశారు అంటే మ్యాక్సిమం ఆ స్కిల్ రిలేటెడ్ మీరు షార్ట్ కట్స్ కానీ దేనికి యూజ్ చేస్తాం కానీ పర్పస్ ఏంటి అనేది మీరు కంపల్సరీగా చూసుకోండి. ఇదండి రోలు. ఇది మార్కెటింగ్ ఫీల్డ్లో అమెజాన్లో న్యూగా వేకెన్సీ వదిలిన రోలు. ఇది లొకేషన్ వచ్చేసి బెంగళూరు ఇచ్చారు. ఇది లెవెల్ 3 రోలు. అంటే ఏంటంటే మనకి లెవెల్ 3 అంటే పే ఆఫ్ నార్మల్గా ఇండివిజువల్ చెప్పుకోవాలంటే 30,000 ప్లస్ ఉంటుంది, 30-35. అలాగే మీరు ఎక్స్పీరియన్స్ అయితే గాన ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని నేను జాబ్ ఐడి ఇక్కడ ఇచ్చాను చూడండి, జాబ్ ఐడి కూడా మీరు చూసుకొని అప్లై చేసుకోండి. లేదా ఎవరికంటే జాబ్ ఐడి చూసుకొని మీరు ఎలా సెర్చ్ చేసుకోవాలి జాబ్ని అనేది నేను ఇంకో వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ చెక్ చేసుకోండి. మీకు ఎవరికైనా అమెజాన్ రిఫరల్ కావాలి అంటే ఈ రోల్కి నేను రిఫరల్ ఫామ్ కూడా మీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. రిఫరల్ ఫామ్ ఫిల్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను రిఫరల్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ రోల్కి ప్రిపేర్ అయిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.